హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్ ఛానల్. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, RRR మూవీ చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇంకా ఫైనలీ 2022 మార్చ్ 25తో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో రామ్చరణ్ గారు, NTR గారు, ఆలియా భట్, ఒలివా గారు అయితే మెయిన్ రోల్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఇంపార్టెంట్ రోల్స్ వచ్చేసి చాలామంది చేయడం అయితే జరిగింది. శ్రేయ గారు అలాగే అజయ్ దేవగన్ గారు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్. ఇందులో రామ్చరణ్ గారు వచ్చేసి అల్లూరి సీతారామరాజు కింద, ఇంకా NTR గారు వచ్చేసి ఏమో కొమరం భీం కింద చేయడం అయితే జరిగింది. బట్ అల్లూరి సీతారామరాజు గారినేమో ఫైర్ కింద, అలాగే కొమరం భీం గారినేమో వాటర్ కింద చూపించడం జరిగింది ఫ్రెండ్స్. బట్ మన మూవీలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది, వాటర్ అండ్ ఫైర్ కాంబినేషన్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఎలివేషన్ షాట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మనం మామూలుగా వీడియో సాంగ్ నాటు మామూలుగా అయితే ఒక స్టెప్ల పరంగా చూసాము. అదే మామూలుగా థియేటర్లో చూస్తే నాటు సాంగ్ అనేది ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది. అది థియేటర్లోనే చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎమోషన్తో కూడుకున్న సాంగ్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారేమో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉండబోతుంది థియేటర్లో. అది థియేటర్లోకి వెళ్ళి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. బట్ NTRకి రామ్ చరణ్ మధ్య ఉండే ఫైట్ సీన్స్ చాలా ఎమోషన్స్ గురవుతాం. బట్ ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియనట్టుగా ఉండిపోతాం మనము. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా NTR గారేమో అడవిలో ఉండే ప్రజల కోసం పోరాటం చేయడం అయితే కొనసాగుతుంది. అలాగే ఒక పులితో కూడా ఫైటింగ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ట్రైలర్లోనే చూసారు, అది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ తను వైపు తిప్పుకొని తన ద్వారా ఫైటింగ్ చేసే ఆ స్కిల్స్, ఎబిలిటీ కూడా మీరు థియేటర్లోనే చూడాలి ఎలా చేశారు ఏంటి అనేది. ఇంకా రామ్ చరణ్ గారు కూడా ఆ ఫైర్ ఎలివేషన్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి. సో చాలా గెటప్స్ కూడా రామ్ చరణ్ గారు వేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క దానికి కూడా న్యాయం అయితే చేశారు రామ్ చరణ్ గారు. NTR గారు కూడా గెటప్స్ వేయడం అయితే జరిగింది. ప్రతి గెటప్ తగిన న్యాయం అనేది NTR గారు కూడా చేయడం అయితే జరిగింది. ఇంకా ఆలియా భట్ గారు వచ్చేస్తే సీత క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, ఆ లాంగ్వేజ్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఒలివా గారు మీ అందరికీ తెలిసి బ్రిటిష్ రాణి కింద చేయడం అయితే జరిగింది. ఆవిడ కూడా కొన్ని సీన్స్లో బాగా చేయడం అయితే జరిగింది. ఆ ఎమోషన్ క్యారీ కూడా బాగా చేశారు. ఒక్కోసారి రామ్ చరణ్ గారు, NTR గారు కలిసి ఫైటింగ్ సీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు బ్రిటిష్ వారితో ఫైటింగ్ ఉంటుంది. క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉంటుంది, పీక్స్లో ఉంటుంది. అది మాత్రం ఎవరు మిస్ అవ్వరు, అలా చూస్తూనే ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మ్యూజిక్ కూడా ఒక హైప్ తీసుకొస్తుంది ఫ్రెండ్స్ మూవీని. మనం మూవీ చూస్తున్నంతసేపు ఆ మూవీ చూస్తున్న ఫీలింగ్ రాదు. ఆ 3 hours కూడా ఏదో ఒక లోకానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అంత బాగుంది ఫ్రెండ్స్ మూవీ. ప్రతి సాంగ్ కూడా ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీ అనేది ఒక ఎలివేషన్ షాట్స్తో, మన KGF అయితే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో ఇందులో కూడా ప్రతి హీరోకి ఎలివేషన్స్ అని ఉంటాయి. బట్ మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇంట్రడక్షన్ సీన్ ఎవరికి ముందు ఉందని. అది మట్టుకు నేను ఇక్కడ చెప్పను ఫ్రెండ్స్, అది మీరు థియేటర్లోకి వెళ్ళి చూడాలి స్టార్టింగ్ ఏ హీరో ఇంట్రడక్షన్ వస్తుందని. బట్ ఇద్దరు ఇంట్రడక్షన్ హీరోలు కూడా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎవ్వరు మిస్ అవ్వకూడదు. అలాగే ఇద్దరి మధ్య కొన్ని స్నేహం, అలాగే కొన్ని ఇద్దరి మధ్య ఉండే సాంగ్స్, అలాగే థీమ్స్ కానీ చాలా బాగుంటాయి. ఎమోషన్స్ బాగా క్యారీ అవుతాయి. పాజిటివ్ ఆ డైలాగ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇద్దరు యాక్టింగ్ కానీ ప్లస్ అనే చెప్పుకోవచ్చు. అన్ని లాంగ్వేజ్ల్లో కూడా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఫైరీస్ చేయొద్దని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. ఇందులో RRR మూవీలో రామ్ చరణ్ గారు బాగా చేశారు, NTR గారు బాగా చేశారు అనుకుంటారు. బట్ NTR గారు ఏమో రామ్ చరణ్ గారి కన్నా బాగా చేయాలనుకుని, రామ్ చరణ్ గారు ఏమో NTR కన్నా బాగా చేయాలనుకుని, ఎవరి కాదు డామినేట్ చేయాలనుకుని ఇద్దరు బాగా చేశారు. అసలు ఇద్దరు మూవీ చూసినట్టు అయితే
ఎవ్వరు తగ్గలేదు ఫ్రెండ్స్, ఇద్దరు బాగా చేశారు. బట్ ఈ మూవీలో ఏంటంటే కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు కూడా హైలైట్ ఫ్రెండ్స్. ఈ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పైన పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.